భారత్ చబహర్ పోర్ట్ డీల్. చబహర్ పోర్ట్ ఎక్కడుంది? ఇరాన్లో ఉంది. భారతదేశానికి ఇరాన్కి అసలు ఎలా పొంతన కుదురుతుంది? ఎక్కడ కాండ్లా పోర్టు, ఎక్కడ ముంబై పోర్టు? కాండ్లా నుంచి 586 నాటికల్ మైల్స్, ముంబై నుంచి 780 నాటికల్ మైల్స్ డిస్టెన్స్లో చబహర్ పోర్ట్ ఉంది. పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీ భారత్కి సెంట్రల్ ఏషియా, వెస్ట్రన్ ఏషియా తోటి సంబంధాలు, ట్రేడ్ పరంగా, వాణిజ్యపరంగా సంబంధాల పునరుద్ధరణ, అండ్ అన్నింటికి మించి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ సిపిఈసికి సమాంతరంగా ఇంకొక వ్యవస్థ తయారవుతుంది. ఇక్కడికి చబహర్ పోర్టు వరకు కూడా భారత్ నుంచి రైల్వే లైన్ 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి పూర్తి కావస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రపంచ వాణిజ్య ద్వారంగా రేపొద్దున డెవలప్ కాబోతోంది. చైనా పాకిస్తాన్ రెండు బిత్తరపోవాల్సిన పరిస్థితి, అలాగే పాకిస్తాన్ పోర్ట్స్ మీద, చైనా పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితికి మీదట భారతదేశానికి రాబోదు. ఏంటి అసలు ఈ డీల్ ఏంటి? చైనా ఎందుకు బెంగపెట్టుకుంది? జీ పింగ్ ఆయన ఎందుకు బెంగపెట్టుకున్నాడు? అండ్ అలాగే షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎందుకు బెంగపెట్టుకున్నాడు? $50 బిలియన్ పోశాడు పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టు డెవలప్ చేయడానికి, దాంతోపాటు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ని డెవలప్ చేయడానికి $50 బిలియన్. గోడకు కొట్టిన సున్నం అని మనకి తెలుగులో సాగుతుంది, అచ్చం అదే అయింది. ఇప్పుడు ఆ గ్వాదర్ పోర్ట్ కాస్త వచ్చి బెలూచిస్తాన్లో ఉంది. బెలూచిస్తాన్ ఏమో ఇవాళ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీకి బెలూచిస్తాన్లోకి ఎంటర్ కావాలంటే నెలకి కనీసం 30 మంది 50 వరకు సైనికుల్ని కోల్పోతుంది. బెలూచిస్తాన్ ఆర్మీ చేసే దాడులతోటి, ల్యాండ్ మైన్ బ్లాస్టులతోటి బెలూచిస్తాన్లోకి పాకిస్తాన్ ఆర్మీ ఎంటర్ కాలేదు. పాకిస్తాన్తో మరి ఒప్పందం కుదుర్చుకున్నది మాత్రం చైనా. అంటే ఇవాళ చైనా పెట్టిన డబ్బులు వెనక్కి రావు, అంతే. అసలు కృష్ణార్పణం అన్నట్టే, వాళ్ళు కృష్ణార్పణం అనరు కదా, సో ఇంకేదనుకుంటే అర్పణం, అవి వెనక్కి రావు. అదొక బెంగ అయితే, చైనా ట్రేడ్ మొత్తం బ్యాంక్ అయింది సెంట్రల్ ఏషియాకి, వెస్ట్ ఏషియాకి త్రూ గ్వాదర్ పోర్ట్. ఆ గ్వాదర్ పోర్ట్ నుంచి ఎలాంటి ఆపరేషన్ చేయడానికి చైనాకి అవకాశం లేదు. కుదుర్చుకుంటే ఒప్పందం బెలూచిస్తాన్తో కుదుర్చుకోవాలి. బెలూచిస్తాన్ 1,00,000 కండిషన్లు పెడుతుంది. బెలూచిస్తాన్ పెట్టే కండిషన్ ఏంటంటే, భారత్ తోటి వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ విషయంలో చైనా చాలా మర్యాదైన మార్గాలు అవలంబించాలి అనే ఒక కండిషన్ బెలూచిస్తాన్ పెడుతుంది. సరే, ఆ అంశం కాసేపు పక్కన పెడదాం. ఏంటి అసలు ఈ పోర్ట్ కథా కమామిషా ఏంటంటే, ఈ చబహర్ పోర్ట్ ఇవాళ గ్వాదర్ పోర్ట్ గురించి చైనా ఎంత గప్పాలు కొట్టుకుంటూ ప్రపంచానికి జాడి చెప్పింది కదా, దాని మించి డెవలప్ కాబోతోంది. భారతదేశం పోర్టు నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది. అందుకనే ఆ పోర్టు నిర్మాణంతో పాటు సమాంతరంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ దానికి సంబంధించిన హోంవర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు అది చేయడానికి కావాల్సిన మొత్తం మార్గాలన్నీ అన్వేషిస్తున్నారు. నిధులకి ఇబ్బంది గురించి కాదు, ఇక్కడ టెక్నికల్గా ఉన్న సమస్యలు అధిగమించడానికి ఉన్న అన్ని మార్గాల్ని భారత్, ఇరాన్ రెండు కూడా పరిశీలిస్తున్నాయి. ఒకసారి స్టోరీలోకి వెళ్తే గనక, Chabahar port has also become crucial for India due to deterioration of relations with Pakistan, telisinde, which has reached a low point after the Pahalgam attack. According to a report by LiveMint ichina report prakaram entante, the expansion of the Chabahar port will enhance India's regional connectivity and trade opportunities. ప్రాంతాల మధ్య అనుసంధానం, వివిధ దేశాలు ప్రాంతాల మధ్య అనుసంధానం, అలాగే ట్రేడ్ ఆపర్చునిటీస్, వాణిజ్యపరంగా ఉండే అవకాశాలు మెరుగుదల, ఇవన్నీ కూడా మెరుగవుతాయి. అంటే చాలా ఫాస్ట్గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. వైల్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ పాకిస్తాన్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దిస్ విల్ ఆల్సో స్ట్రెంథెన్ ఇండియాస్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్. ది రైల్వే లైన్ కనెక్టింగ్ ద చబహర్ పోర్ట్ టు ఇరాన్స్ రైల్వే నెట్వర్క్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ ఇయర్. మహా అయితే వచ్చే ఏడాది 2026 ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా రైల్వే లైన్ పూర్తయిపోతుంది. ఇంకా ఇండియా అండ్ ఇరాన్ ఆర్ జాయింట్లీ డెవలపింగ్ న్యూ రైల్ కనెక్టివిటీ బిట్వీన్ ద సిటీస్ ఆఫ్ చబహర్ అండ్ జహదాన్ అండ్ చబహర్ సిటీస్ మధ్య రైల్ కనెక్టివిటీ కోసం భారత్ రైల్వే అలాగే ఇరాన్ రైల్వే కార్పొరేషన్ కూడా రెండు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. దిస్ విల్ మేక్ ది చబహర్ పోర్ట్ ది ఎంట్రీ గేట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC. అంటే ఇది కనుక జరిగితే చబహర్ పోర్ట్ ఎలాంటి ఇది కాబోతోంది అంటే, వ్యవస్థ కాబోతుంది, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కి ఎంట్రీ గేట్ కాబోతోంది. ఇది చాలా క్రూషియల్ పాయింట్ భారత్కి వాణిజ్యపరంగా, దౌత్యపరంగా కూడా. దిస్ కారిడార్ విల్ బి ద మెయిన్ ట్రేడ్ రూట్ ఫర్ ది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది క్యాస్పియన్ సీ, ఆఫ్ఘనిస్తాన్, యురేషియన్ కంట్రీస్.
ఇది క్యాప్షన్ సముద్రానికి తూర్పు భాగం, ఆఫ్ఘనిస్తాన్, యురేషియన్ కంట్రీస్, రష్యాతో సహా యూరప్, రష్యా లక్షణాలు ఉన్న యురేషియన్ కంట్రీస్, ఐరోపా కంట్రీస్, వీటన్నిటికీ కూడా మెయిన్ ట్రేడ్ రూట్ అవుతుంది. ఇక వాళ్ళు చైనా మీద, పాకిస్తాన్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి రాదు. సమాంతరంగా ఒక వ్యవస్థ, గొప్ప వ్యవస్థ తయారు కాబోతోంది. దానికి భారతదేశం అండ్ ఇరాన్ పరస్పర సహకారం చేసుకుంటున్నాయి. అండ్ అలాగే ఇంకా దేర్ ఫోర్ దెర్ ఇస్ అన్ ఎంఫసిస్ ఆన్ కనెక్టింగ్ ఇట్ విత్ ఇట్స్ రైల్ లైన్. ఇప్పుడు ఇక్కడ రైల్ లైన్ ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అనేది 2016లోనే ఒక అగ్రిమెంట్ సైన్ అయింది ఇండియన్ రైల్వేస్ ఇర్కాన్కి, అలాగే ఇరానియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ CDTICకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. బట్ ఈ 700 కిలోమీటర్ల లాంగ్ చబహర్ జహదాన్ రైల్వే, అంటే ఇరాన్లో ఉన్న జహదాన్ సిటీకి రైల్వే కనెక్టివిటీకి సంబంధించి కొంత ప్రోగ్రెస్ స్లో డౌన్ అయింది. ఇప్పుడు ఏంటంటే దాన్ని ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ కోసం చబహర్ పోర్ట్ లొకేటెడ్ జస్ట్ అవుట్ సైడ్ ది హోర్మజ్ స్టేట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ బెనిఫిట్స్ టు ది సెంట్రల్ ఏషియన్ అండ్ యురేషియన్ కంట్రీస్ లొకేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ది క్యాస్పియన్ సీ అండ్ బియాండ్. ఈ పోర్ట్ తోటి ఉండే లాభాలు ఏంటో కూడా చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్కి, అలాగే సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా దేశాలకి, యురేషియన్ కంట్రీస్కి కూడా, అండ్ క్యాస్పియన్ సీకి బియాండ్ ఉన్న వాటికి కూడా ఇది ఒక అద్భుతమైన వాణిజ్య వ్యవస్థని తయారు చేయబోతోంది. ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఇంప్రూవ్ ద రైల్వే కనెక్టివిటీ ఆఫ్ ది చబహర్ పోర్ట్ టువర్డ్స్ ది ఈస్టర్న్ రీజియన్. ఇవాళ అదే అవసరం తూర్పు ప్రాంతం వైపు. ఇంకా అలాగే మెయిన్ అసలు ఏ పోర్ట్స్కి ఇది కనెక్ట్ అవుతుందని చూస్తే భారతదేశంలో కాండ్లా, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, అంటే అరేబియన్ సీ దానికొని కాండ్లా అండ్ ముంబై. ఇది ఎక్కడుంది? చబహర్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ ది సిస్టర్న్ బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆన్ ది సౌత్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇరాన్. సౌత్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇరాన్కి లో ఉన్న సిస్తన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉంది, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్ ది అరేబియన్ సీ. అరేబియన్ సీలో ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఇట్ ప్రొవైడ్స్ ఈజీ యాక్సెస్ టు ఇండియాస్ వెస్టర్న్ కోస్ట్. భారతదేశంలోని పశ్చిమ తీరానికి, అరేబియన్ సీయే కదా పశ్చిమ తీరం అంతా, అరేబియన్ సీయే. నియరెస్ట్ పోర్ట్ కాండ్లా ఇన్ గుజరాత్ is 550 nautical miles away and from Chabahar, while the distance between Chabahar and Mumbai port is 786 nautical miles. The integration of the port with a special free zone enhances its significance. Chabahar is being viewed as a vital link that facilitates the movement of goods between India and Central Asian countries. ఇక నీకు చైనా అవసరమే వస్తుంది, పాకిస్తాన్ అవసరమే వస్తుంది. నువ్వు గ్వాదర్ పోర్ట్తో కొట్టాలంటే భారతదేశం నిన్ను చబహర్ పోర్ట్తో కొడుతుంది. జిపింగ్ అండ్ షహబాజ్ షరీఫ్ ఒకవేళ ఉంటే, ఇంకా అప్పటికి పదవిలో ఉంటే షహబాజ్ షరీఫ్, ఇప్పుడు మీరు గచ్చకాయలు ఆడుకోవాల్సిందే, చింతపిక్కలు గచ్చకాయలు ఆడుకోవాల్సిందే. ఇది కరెక్ట్గా ఒక్క ఏడాది రైల్వే లైన్ కూడా అయిపోతుంది. అండ్ భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న ముంబైకి 786 నాటికల్ మైల్స్, కాండ్లాకి 550 నాటికల్ మైల్స్లో ఉన్న చబహర్ పోర్ట్ తోటి మాకు నేరు ట్రేడ్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ పోర్ట్ భారతదేశం కడుతుంది. అండ్ సైమల్టేనియస్గా రైల్వే లైన్ నిర్మాణం కూడా పూర్తయిపోతుంది వచ్చే ఏడాది. అప్పుడు చూడండి తమాషా ఎలా ఉంటుందో.